హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోన్ రాజ్ అరౌండ్ వ్లాగ్స్. మన వరంగల్ టు కరీంనగర్ హైవే నిర్మాణం పనులు ఎంతవరకు పూర్తయినాయి, మరి ఇంకా ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి బైపాస్ ఉన్నాయి అనేది మన ఈ వీడియోలో చూడొచ్చు. మీకు పూర్తి వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను, చూసి మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలను. మనం చూస్తున్నది ఇప్పుడు పాత రోడ్డు, కానీ మనకు కేశపట్నం బైపాస్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది కేశపట్నం టచ్ కాకుండా వెళ్తుంది. మన అటు బ్యాక్ సైడ్ వెళ్తే కరీంనగర్ వెళ్తాం, ఇటు ఫ్రంట్కి వెళ్తే మనకు హుజరాబాదు వరంగల్ ఇట్లా వెళ్ళచ్చు. ఈ నుంచి మనం కొద్దిగా ఈ ఫ్లైఓవర్ ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే లెఫ్ట్ తీసుకుంటే ములంగూరు వయా జమ్ముకుంట వెళ్ళచ్చు. ఇక్కడ ఇంకా చాలా మనకు వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకా ఫ్లైఓవర్ ఇంకా ఫినిష్ కాలేదు, కొద్దిగా లేట్గా అవుతుంది. మ్యాక్సిమం ఇంకొక 1.5 year పడుతుంది. ఓన్లీ బ్రిడ్జెసే ఉన్నాయి, చాలా చాలా పెద్ద బ్రిడ్జెస్ ఇవి. అలాగే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం ములంగూరు, ఇటు వీణవంక, జమ్ముకుంట ఈ రూట్ల మీదుగా మనం మళ్ళీ అటు కర్మార్ వెళ్ళచ్చు, ఇటు జమ్ముకుంట వెళ్ళచ్చు. మళ్ళీ అలాగే ఇక్కడ మనం రైట్కి తీసుకున్నట్టయితే మనకు సైదాపూర్కు వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రోడ్డు మీద మనం హుస్నాబాద్ ఇంక వెళ్ళచ్చు. ఈ ముందుకు మాత్రం ఇంకా మనకు రోడ్డు వర్క్ ఫినిష్ కాలేదు, ఫ్లైఓవర్. ఎందుకంటే ముంగట ఒక పెట్రోల్ పంప్ ఉంది, HP పెట్రోల్ పంపు, అది కొద్దిగా రిపేర్లో ఉండేట్లా తీసేసారు. మనం ఇక్కడ రైట్ తీసుకుందాం. ఇక్కడ 1 way రూట్ పెట్టేశారు. మనం ఇటు ముందుకెళ్ళి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సైదాపూర్ నుంచి మనకు హుస్నాబాద్ వెళ్ళచ్చు. మనకు సైదాపూరు, హుస్నాబాదు, వంగార మీదుగా మనకు అటు సిద్దిపేట ఇంకా వెళ్ళడానికి చాలా షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనకు ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ కెనాల్ మీద చిన్న బ్రిడ్జి వేస్తున్నారండి. ఈ బ్రిడ్జి వర్క్ ఫినిష్ అయితే ఇక్కడ ఫ్లైఓవర్ ఇంకా వర్క్ అయిపోతుంది. మ్యాక్సిమం ఇంకొక 1 year పడుతుంది. ఇది చాలా పెద్ద ఫ్లైఓవరు. మనకు ముందు చూసుకున్నట్టయితే వచ్చే విలేజ్ గొల్లపల్లి. గొల్లపల్లి విలేజ్ చాలా మట్టుకు ఇండ్లు తీసేశారు, ఎందుకంటే రోడ్డు వెళ్ళిపోవట్లా. మనకు ఇక్కడ కొత్తగా బంక్ పడిందండి, భారత్ పెట్రోలియం. మనకు ఈ కరీంనగర్ డిస్టిక్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గుట్టకు గ్రానైట్ అనేది ఉంటుందండి. కరీంనగర్ డిస్టిక్లో ప్రతి ఒక్క గుట్టకు గ్రానైట్ అనేది వర్క్ ఉంటుంది. గ్రానైట్లో పెట్టింది పేరు కరీంనగరే. కరీంనగర్లో ఉన్నన్ని గ్రానైట్లు ఏ డిస్టిక్లో ఉన్నాయి తెలంగాణలో. చూడండి, చాలా చాలా పెద్ద పెద్ద గుట్టలు ఇంకా గ్రానైట్ వర్కే జరుగుతాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గుట్టకు గ్రానైట్ ఉంటుంది. మనం చూసే విలేజ్ గొల్లపల్లి. మొన్న రీసెంట్గా గ్రామ పంచాయతీ ఇంకా కొత్తగా అయింది ఈ విలేజ్కి. ఇక్కడ మట్టుకైతే చాలా స్లోగా ఉంది వర్క్, ఎందుకంటే ఇక్కడ చాలా డౌన్లో ఉండే చుట్టుపక్కల ఏరియా. దాన్ని హైట్ చేస్తుట్లా ఊరు మొత్తం డౌన్ అయిపోయింది. చూడండి, ఎక్కడ చూసినా కానీ గ్రానైట్ వర్కే ఉంటుంది. చాలా చాలా పెద్ద గుట్టలు. మిషన్స్ చూసారా ఎంత హైట్లో ఉన్నాయో, చాలా హైట్ మీద ఉంటాయండి. ఇప్పుడు మనం మిడిల్లో చూస్తున్నాము మిషన్లు, 200 మిషన్ అక్కడ ఉన్నాయి. అంతకంటే టాప్ పొజిషన్లో ఇంకా ఉంటాయి మిషన్స్. ఈ విలేజ్ మొత్తం గొల్లపల్లె. మనకు నెక్స్ట్ వచ్చే విలేజ్ కొత్తగట్టు. ఇక్కడ
చాలా ఫేమస్ అయిన టెంపుల్ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్. మనకు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఇక్కడ జాతర జరుగుతుంది. మత్స్యగిరీంద్ర స్వామి జాతర అంటే లక్షల సంఖ్యలో వస్తారు భక్తులు ఇక్కడికి. ప్రతి సంవత్సరం సమ్మక్క సారక్క జాతర నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతరకు పోయొచ్చి ఇంకా ఇక్కడ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుంటారు. చాలా ఫేమస్ అయిన టెంపుల్ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఈ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ కొత్తగట్టు గ్రామంలో ఉంది. అదే ఈ కొత్తగట్టు విలేజ్లోనే మనకు టోల్ ప్లాజా నిర్మిస్తున్నారండి. ఆ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు. ఆల్రెడీ మనకు వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇదంతా టోల్ ప్లాజానే మనం చూడొచ్చు. కొత్తగట్టు టోల్ ప్లాజా మనకు ఏడుకెళ్ళి స్ట్రేట్గా వెళ్తే మనం వరంగల్ వెళ్ళచ్చు. కానీ ఇంకా ఫ్లైఓవర్ వర్క్ ఇంకా ఉంది, అది ఇంకా ఫినిష్ కాలేదు. ఇది సింగపూరు గ్రానైట్. మనం ఇక్కడ సింగపూరు గుట్టను చూడవచ్చు. గత ఒక 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గ్రానైట్ వర్క్ జరుగుతుంది. మనకు టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకు సింగపూర్కు వెళ్ళడానికి ఇక్కడ ఫ్లైఓవరు లెఫ్ట్ తీసుకోవాలండి. ఈ లెఫ్ట్ తీసుకుంటే మనకు ముంగడికి వెళ్ళిన తర్వాత మనం రైట్ తీసుకున్నట్టయితే ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి మనం సింగపూర్కు మళ్ళీ పోతే తుమ్మనపల్లికి హుజురాబాద్ వెళ్ళచ్చు. మనం స్టేట్ తీసుకున్నట్టయితే మనం డైరెక్ట్ ఏ విలేజ్కి టచ్ లేకుండా మనం హుజురాబాద్ అయితే వెళ్తాము. ఏ విలేజ్కి టచ్ లేకుండా మనకు ఈ హైవే ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది. ఇది సింగపూర్ వెళ్ళే ఫ్లైఓవర్ టర్నింగ్. సింగపూర్ వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనకు ఫ్లైఓవర్ కిందికి వెళ్తారు. మనం స్ట్రేట్గా వెళ్ళినట్టయితే మనకు లెఫ్ట్ తీసుకుంటే లింగాపూర్, మెట్పల్లి, ములంగూరు, మళ్ళీ పోతే జమ్ముకుంట ఇంకా వెళ్ళచ్చు. మనం ఏం చేయాలి, రైట్ తీసుకుంటే సింగపూర్ విలేజ్కి ఇంకా వెళ్తుంది. వయా హుజురాబాద్ ఇంకా వెళ్ళచ్చు. రైట్ తీసుకుంటే మనం ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనకి ఇంకా రోడ్ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు కాబట్టి మనం ఆ రూట్ మనం చూస్తాము. ఇంకా ఎంతవరకు మనకు రోడ్డు అనేది వర్క్లో ఉంది అనేది మనం ఇప్పుడు చూసేది. చుట్టుపక్కల ఉన్న గ్రానైట్లు మొత్తం మనం వీడియోలో చూస్తున్నాము. చూడండి ఎంత పెద్ద గ్రానైట్ గుట్టను. చాలా టాప్ పొజిషన్లో మిషన్స్ ఉన్నాయి. అంత మీదికి వెళ్ళి మనకు రాయిని కిందికి తీస్తున్నారు. చాలా పెద్ద గుట్టలండి. మనకు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ హైవే మీద కిలోమీటర్కు 1 సీసీ కెమెరాలు మనం చూడొచ్చండి. చాలా స్పీడ్ మీద వచ్చే వెహికల్స్కు పైన పడే విధంగా మనకి ఇక్కడ స్పీడ్ గన్ను సీసీ కెమెరాలు నిర్మించారు. ఇవన్నీ మనం చూడొచ్చు, మన ఎదురుగా ఉంది. ఇలా కిలోమీటర్కు 1 మనకు ఈ హైవే మీద నిర్మించడం జరిగింది. ఏ వెహికల్ అయినా స్పీడ్ మీద వచ్చే వెహికల్కు, అది బైక్ కానివ్వండి, కారు కానివ్వండి, బస్సు కానివ్వండి, మనకు ఆటోమేటిక్గా మనకు ఫైన్ పడే ఛాన్సెస్లు ఉన్నాయి. మనం చూసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్క కిలోమీటర్కి 1 మనం సీసీ కెమెరాలను చూడొచ్చు. ఇది సింగపూర్ యొక్క ఏరియా. మనకు విలేజ్ సైడ్ నుంచి మనం వెళ్తున్నాము. ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది. సింగపూర్ విలేజ్ నుంచి మనకు వాటర్ వచ్చే చిన్న కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ మీద చిన్న బ్రిడ్జి మాత్రమే వేస్తున్నారు. ఇది ఇంకొక చిన్నపాటి ఫ్లైఓవర్గా మనం చూడొచ్చు.
ఇంకా వర్క్ జరుగుతుంది. మనకు చిన్న చిన్న బ్రిడ్జ్లు మాత్రమే మనకు వర్క్ మిగిలి ఉంది. ఆల్మోస్ట్ మనకు ఇంకొక ప్యాచ్ చేసిందంటే మనకు రోడ్ వర్క్ ఇంకా ఫినిష్ అయిపోతుంది. ఈ సైడ్కి ఇంకా మనకు స్టీల్ రాడ్లు ఇంకా పెట్టేస్తారు. ఇక్కడ నుంచి మనం ఒక ఫ్లైఓవర్ చూడొచ్చు. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కెనాల్ ఇంకా వస్తుంది, పెద్ద కెనాల్. ఈ కెనాల్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. చూడండి, లారీలు అదే విధిగా వస్తున్నాయి, పోతున్నాయి. గుట్ట నుంచి తీసుకొస్తున్నాయి మట్టి మొత్తం. ఇక్కడ కెనాల్ వర్క్ అండి ఇది. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అయిందండి. సైడ్కు మనం గోడలు పెట్టేసి ఆల్రెడీ మనకు మట్టి పోసేస్తే ఈ ఫ్లైఓవర్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ అయిపోయింది. కెనాల్ మీదకి వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ మాత్రం బ్రిడ్జి వర్క్ మనం చూడొచ్చు. ఈ బ్రిడ్జి వర్క్ మనకు చూసుకున్నట్టయితే మీదికి ఎక్కువ కొద్దే ఈ హైట్లో మనకు సీసీ కెమెరాల స్పీడ్ గన్ మాత్రం మనకు కనబడుతుంది. అది ఓవర్ స్పీడ్తో వచ్చే వెహికల్స్కు చలానా వేయడానికి మాత్రమే ఆ కెమెరాలు నిర్మించడం జరుగుతుంది ఈ ప్లేసులలో. 1 కిలోమీటర్కి ఒకటి మనకు కనబడుతుందండి ఈ సీసీ కెమెరాలు. స్పీడ్ గన్ అంటున్నారు. మన కిలోమీటర్కి ఒకటి ఈ సీసీ కెమెరాను మనం చూడొచ్చు. ఈ కరీంనగర్ నుంచి వరంగల్ దాకా ప్రతి ఒక్క కిలోమీటర్కు ఒకటి స్పీడ్ గన్ అనేది ఉంటుంది. మనం ముందు చూసుకున్నట్టయితే అక్కడ ఇంకా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సీసీ కెమెరా మనకు కనబడుతుంది. చూడండి, కిలోమీటర్ దూరంలో మనం చూసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోడ్ వర్క్ ఫినిష్ అయిపోయింది. ఆల్రెడీ లైన్స్ కొట్టేశారు. ఒక ఈ బ్రిడ్జ్ మాత్రం ఫినిష్ అయిపోతే మనకు ఇటుకలు రాకపోకలు అవుతాయి. కానీ ఇంకా చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి వర్క్లో. మనకు కనబడే మనకు ముందు చూసుకున్నట్టయితే చాలా పెద్ద గుట్ట ఉండేదండి. ఆ గుట్టను మిడిల్లోనే రోడ్ లూట్లా మొత్తం దాన్ని చీల్ చేసి దాన్ని ఈ రోడ్కు ఉపయోగించారు. మొత్తం దానికి ఉండే గ్రైండర్ మొత్తం ఈ రోడ్కే యూజ్ చేశారు, కంకర ఆల్ మిక్స్ మెటీరియల్కు. ఇక్కడ చూసుకున్నట్టయితే కిలోమీటర్ డిస్టెన్స్లో మనం కెమెరాను చూసాం కదా, మళ్ళీ ఇక్కడ రెండోది చూస్తున్నాం ఈ కెమెరా. ఈ నుంచి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మళ్ళీ అక్కడ కెమెరా కనబడుతుంది. చూడండి, సోలార్ ప్యానెల్ పైన ఉంది, కింద కెమెరా ఉంది, కింద మళ్ళీ మనకు బాక్స్ ఇంకా ఉందండి. అంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్ చూస్తున్నారు కదా. మనకు ఈ నుంచి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు అక్కడ సుత ఇంకా కెమెరా కనబడుతుంది. ఇది 1 కిలోమీటర్కి ఒకటి మనకు కనబడుతుందండి. ఆ గుట్టను మొత్తం చీల్ చేసి మధ్యలో ఈ హైవే నిర్మించారు. అది చాలా పెద్ద గుట్ట. ఇప్పుడు ఈ సీసీ కెమెరా నుంచి మనం చూసినట్టయితే మనకు అక్కడ సుతంగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు కెమెరా కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఆ కెమెరా పక్కపట్టు నుంచి కార్ వస్తుంది. అక్కడ సీసీ కెమెరా మనకు ఉందండి. స్పీడ్ గన్ అంటారు దాన్ని. ఈ రోడ్ వర్క్ కోసము ఇది చాలా పెద్ద గుట్టను మనం ఈ హైవేని ఆ గుట్ట మిడిల్ నుంచి వేసుకుంటూ వెళ్ళారండి.
ఈ హైవే రోడ్డుకు దాదాపుగా ఇటు సింగపూర్ బైపాస్ నుంచి హుజురాబాద్ ఎంట్రన్స్ దాకా ఈ గుట్టను ఉపయోగించారు గ్రానైట్కు. ఈ చిన్న మిడిల్ కంకర, పెద్ద సైజు కంకర, డస్టు ఇలాంటి మొత్తం మనకు ఈ రోడ్డు నుంచే, ఈ గుట్ట నుంచే మనకు తీసుకోవడం జరిగింది. చూడండి, చాలా పెద్ద గుట్టను ఎలా తీసి ఈ రోడ్డుకు వాడారు. ఎటు చూసినా గ్రానైట్ వర్కే. ఈ రోడ్ వర్క్ గురించే ఇదంతా మనకు తీసి ఈ హైవేకు యూజ్ చేయడం జరిగింది. ఇది కనబడే గుట్ట సిరసపల్లి కిందికి వస్తుందండి. ఇదంతా సిరసపల్లికి సంబంధించిన ల్యాండ్. ఇక్కడ మనకు ఈ రోడ్ వర్క్ బెటాలియం ఇక్కడ మనకు ఉంది. ఇవి చూశారు కానీ మళ్ళీ ఒక స్పీడ్ గన్ మనకు వెళ్తుంది కెమెరా. ఇలా కిలోమీటర్కు వారంగల్ నుంచి కరీంనగర్ దాకా మనం చూడొచ్చు ఈ కెమెరాలన్నీ. ఇది చాలా చాలా పెద్ద గుట్ట, పొడుగుతూ ఉంటుంది. దాన్ని మొత్తం తీసేసి మాత్రం ఈ హైవేకు పోయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 1 year అయినా మనకు పడుతుంది ఈ రోడ్డు ఫినిష్ కావడానికి. అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కొత్తగట్టు నుంచి హుజురాబాద్ దాకా ఏ విలేజ్ టచ్ కాకుండా మనం హుజురాబాద్కు మాత్రం ఎంట్రీ అవుతాము. వరంగల్ వేటోళ్ళు మాత్రం హుజురాబాద్ ఇంకా మనకు టచ్ గారు. ఫ్లైఓవర్ మీకెళ్ళి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా. ఇక్కడ మనం ఈ ఫ్లైఓవర్ లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం సిరసపల్లి వెళ్ళచ్చు. ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి హుజురాబాద్ వెళ్ళచ్చు రైట్ తీసుకుంటే. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈ లెఫ్ట్ తీసుకుంటే సిరసపల్లి, మెట్టుపల్లి, ములంగూరు మీదుగా మనం వెళ్ళిపోవచ్చు లెఫ్ట్కు. అదే రైట్ తీసుకుంటే మనకు ఒక 3 kilometers అయితే మనం హుజురాబాద్కి వెళ్తాము. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నామండి. జమ్ముకుంట హైవే కలుస్తుంది మనకు. ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ హుజురాబాద్ ఎంట్రన్స్ నుంచి వచ్చే కెనాలు మనకు జమ్ముకుంట సైడ్ వెళ్తుంది. ఇక్కడ కెనాల్ వర్క్ నడుస్తుంది, ఫ్లైఓవర్. ఇంకా చాలా వర్క్ ఉంది ఈ కెనాల్ కాడ. మనం ఇక్కడ ముందుకు వెళ్ళినట్టయితే లెఫ్ట్ తీసుకుంటే జమ్ముకుంట వెళ్ళచ్చు. మ్యాక్సిమం ఈ ఫ్లైఓవర్ నుంచి 10 kilometers వస్తుంది. రైట్ తీసుకున్నట్టయితే హుజురాబాద్ ఒక 2 kilometers ఉంటుంది. స్ట్రైట్కి వెళ్తే మాత్రం మనం వరంగల్ వెళ్ళిపోవచ్చు. ఇటు రైట్ తీసుకుంటే హుజురాబాద్ ఎంట్రన్స్ అవుతాం. ఇటు బ్యాక్ సైడ్ లెఫ్ట్ తీసుకుంటే మాత్రం జమ్ముకుంట ఒక 10 kilometers ఉంటుంది. మనం ఇప్పుడు హుజురాబాద్ వెళ్తున్నాం. హుజురాబాద్ లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇది, కానీ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ హుజురాబాద్ ఎంట్రన్స్లో ఉంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ ఫ్లైఓవర్ చూపించాను కదా, సిరసపల్లి ఫ్లైఓవర్ అని. మనం ఈ ముందుకెళ్ళి ఈ కారు ముందు నుంచి మనం రైట్ తీసుకున్నట్టయితే మనం ఆ ఫ్లైఓవర్ మొక్కని వెళ్తాం సిరసపల్లి. ఇది అదే రూట్ అండి.
మనకు ముందు కనబడేది ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.